ఈ వార్తలను సమర్పిస్తున్న వారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు. కోయిలగూడెం మండలం సీతంపేట నందు మనోజ్ శర్మ ఆధ్వర్యంలో ముగ్గురు అమ్మవార్ల ఆలయం నిర్మాణం, శంకుస్థాపన చేసిన వేద పండిత పురోహితులు, పాల్గొన్న భక్తులు. కోయిలగూడెం మండలం తారక్ నగర్ లో అత్తను హత్య చేసిన అల్లుడు, కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు. 2000 దీపాలతో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువ నాయకులు దాకారపు కృష్ణ. పలు కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. విజయవంతమైన ప్రజా దర్బార్. కోయిలగూడెం తారక రామనగర్ లో దారుణం చోటు చేసుకుంది. 80 సంవత్సరాల అత్త పోల మంగమ్మ హత్యకు గురైంది. అల్లుడైన 60 సంవత్సరాల కేదారి పుల్లయ్య నరికి చంపినట్లు పోలవరం సిఐ బాలసురేష్ తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధులైన వీరి మధ్య ఏర్పడిన కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్య చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సిఐ బాలసురేష్ హత్యకు గల కారణాలను మీడియాకు వివరించారు. మద్యం సేవించి ఇంటికి వచ్చే పుల్లయ్యతో భార్య కాపురానికి రాకపోవడం, దానికి అత్త సహకరించడం అనే అంశంతో కోపోద్రిక్తుడై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడని వివరించారు. కత్తితో దాడి చేయడంతో వృద్ధురాలైన అత్త మంగమ్మ మరణించిందని తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు వివరించారు. మాది కోయిలగూడెం అండి. పోలవరలక్ష్మి మా అత్తయ్య నేను చనిపోయింది. 2 నెలల నుంచి మా అత్తయ్య వాళ్ళ అల్లుడండి. అతను తాగేసిన మొత్తం మీద రోజు చెప్తున్నాడు, 2 నెలల నుంచి చంపేస్తాను, ఇద్దరు చంపుతాను అంటున్నాడు. కానీ మేమందరం దాకా వస్తాం అనుకోలేదండి. ఏదో తాగిన మొత్తం మీద మాట్లాడుతున్నాడు కదా అని అనుకుంటే ఇతనేమో నిజంగా అలా చేశాడు. మరి రాత్రులు ఒకసారి వచ్చాడు, పెట్టట్టుకుంటుంటే సరే డబ్బుల కోసం పెంచిన డబ్బులు గట్ట పట్టుకెళ్ళడానికి తాగడానికి గట్ట కక్కుర్తిపడి వస్తున్నాడు అనుకుంటే ఇతనేమో ఇంకా ఇంత దాకా తీసుకొచ్చాడండి. చంపే అదే కత్తితోటి ఉళ్ళంతా కోసేసి, మరి ఎలా చంపాడో తెలియదు, కత్తి కోసేసిన ఘాట్లు ఉన్నాయండి. దేనికోసం అంతమంది చంపుతాను అంటున్నాడు, మరి దేనికోసం నాకైతే తెలియదండి. చంపుతాను అంటున్నాడు, మరి తాగిన మొత్తం మీద మాట్లాడుతున్నాడని మేమందరం అనుకున్నాం. కానీ మరి కూతురు కోసమేమో మా ఆడపడిసేమో వచ్చేసి అంతమంది కొడుతున్నాడు అనేసి మా దగ్గరకు వచ్చింది. మా బావగారు ఇంటికాడ ఉంటుంది. ఒకసారి ఇంటికాడకు వస్తేమో ఎందుకు వచ్చామంటే మా ఆవిడ కోసం వచ్చా అన్నాడు. మరి మీ ఆవిడ మా ఇంటికాడ ఎందుకు ఉంటుంది, ఎప్పుడైనా వచ్చిందా, ఎప్పుడు వెళ్ళిపోయింది కదా, కొట్టి తరిమేసావు కదా, మేమే ఎత్తుకుతున్నామని నేను అబద్ధమాడి ఇలా చెప్పాను. చెప్తే మేము రాత్రి వచ్చింది చూశాను, కానీ ఇలా చేసింది అయితే మా అత్తయ్య పడుకుంది అనుకున్నాను. మరి ఇలా చేసింది చూడలేదండి. వెళ్ళడం ఇంట్లోకి వచ్చి వెళ్ళడం మాత్రం చూశానండి. నమస్కారం అండి. ఈరోజు కోయిలగూడెం మండలం ఈ కొత్తపేట కౌంటీలో మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మాకు మర్డర్ జరిగిందని కాల్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా నేను ఈ యొక్క సీన్కి రావడం జరిగింది. సీన్కి వచ్చి చూస్తే ఇక్కడ పోల మంగమ్మ అని చెప్పేసి ఏజ్ ఒక 70 years వరకు ఉంటుంది ఏజ్. దీనికి 8 మంది సంతానం, 5 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. అయితే సెకండ్ ఎవరైతే రెండో అమ్మాయి ఉందో రెండో అమ్మాయికి సంబంధించిన భర్తకి ఆమెకి గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా ఈమె రీసెంట్గా ఒక 2 months బ్యాక్ భర్త నుంచి విడిపోయి సెపరేట్గా ఉంటుంది. వీళ్ళు వాళ్ళ కులవృత్తి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ క్రమంలో ఈ భర్త దీని మీద ఎవరైతే భార్య ఆమె వదిలేసి వెళ్ళిపోయిందనే కోపంతో మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా ఇంటికి రమ్మని పిలవడం జరిగింది, కాపురానికి రమ్మని పిలవడం జరిగింది. కానీ ఆమె ఈ అస్మానం మందు తాగుతుంటే కాపురం చేయనట్టుగా చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను కూడా అడగడం జరిగింది. కాపురానికి అతను కూడా నువ్వు తాగుతూ ఉంటే అలాగా కాపురానికి పంపిస్తానని చెప్పి అన్నం జరిగింది. దాని మీద ఇతను డైలీ మందు తాగుతుంటే బాగా డ్రంకాడు అని చెప్పేసి అంటున్నారు. ఆ క్రమంలో భార్య అతనితో కాపురానికి రావట్లేదు అని చెప్పేసి కోపంతో ఈ అత్త ఎవరైతే అత్త ఉన్నారో ఈ ఇంటికి ఎవరైతే ముత్తయ్య ఉన్నాడో అల్లుడు కేదారి పుల్లయ్య ఇంటికి దగ్గరలో ఒక 2 ఇళ్ళ వెనకాల ఉంటుంది ఇల్లు. అతను వాళ్ళ అత్త దగ్గరికి వచ్చాడు. అత్త దగ్గరికి వచ్చి భార్యని కాపురానికి రావట్లేదు, అదేవిధంగా అత్త కూడా భార్యకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కోపంతో అత్తని కత్తితోటి నరకడం జరిగింది. ముత్తయ్య కోసం గాలింపు చర్యలు చేస్తున్నాం.
30 త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా కట్టించాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం కొత్త మున్సిపాలిటీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాస పూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే సాయంత్రం అమ్మవారి మూల విరాట్ కు భక్తి శ్రద్ధలతో 27 రకాలైన నక్షత్ర, కుంభ, సూర్య, చంద్ర, గజ, వృషభ, సింహ హారతులు ఇచ్చారు. ఈ హారతులు చూడటం వల్ల ఎవరి నక్షత్ర లాభం వారికి అందుతుందని పండితులు తెలిపారు. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారి ఆలయంలో సహస్ర దీపోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాలకు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్యం రామకృష్ణ దంపతులు, ధర్మరాజు, కృష్ణ, కె రాజు, సుజాత, రామ్ బ్రహ్మం, సత్యనారాయణ, ముఖేంద్ర, బౌరిశెట్టి సత్యనారాయణ, లక్ష్మి దంపతులు, నాగమణి, నాగసూరి మాధురి, శ్రీదేవి, కిషోర్ పాల్గొన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేశారు. తొలుత పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటిల ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేరు మీద గోత్రనామాలతో విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అగ్నిహోత్రం కుమారాచార్యులు అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ శ్రేణులకు స్వామివారి కండువాలు వేసి సత్కరించారు. జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగ సురేంద్ర, కన్నా కృష్ణ, ముప్పిడి భానువిష్ణు, వడిగళ్ల కుమారి శ్రీను అందరూ కొండ దిగువ నుండి కాలినడకన వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి గొడవ నాయకులందరూ కూడా మరి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగిందని ఆయన ఎదురైన కేసు నుంచి పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్కి ఆయన ఇంకా అభివృద్ధి చేయాలి. అట్లాగే మన ఎమ్మెల్యే గారు చిత్రపూడి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పనులు విస్తరణ చేయాలని, అట్లాగే ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన్న రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, రాజాన పండు, మారిశెట్టి సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, దాకారపు కృష్ణ, అల్లూరి రామకృష్ణ, పాగనాటి ఝాన్సీ, కరుటూరి రమాదేవి, గొల్లపూడి శ్రీదేవి, కోటగిరి ప్రమీల, కఠారి వాసు, గడా సుబ్రహ్మణ్యం, గడిగోయల రాధాకృష్ణ, ఏలూరి ఫణికుమార్, కృపావరం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని, అట్లాగే ప్రజలకి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏలూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు ఎన్నో ఉపయోగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే గోకుల పారిజాతగిరి గుడి దగ్గర ఆయన పేరున పూజలు అవి చేయించామండి, పూజలు అర్చన చేయించామండి. అక్కడ చేయించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ ఉందండి. కేక్ కటింగ్ తర్వాత మన రక్తదాన శిబిరం బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తామండి. ఆ తర్వాత మన హాస్పిటల్లో పళ్ళు ఫ్రూట్స్ అయ్యి పేషెంట్లుగా ఇస్తాం. తర్వాత సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవ దగ్గర ఇవన్నీ కూడా అన్నదానం చేస్తాం. ఇవన్నీ కూడా పట్టణ తెలుగుదేశం వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చేయాలని కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ఆయన
గత 2 సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి ఏ విధంగా డెవలప్ చేశారు మనకి అలాగే ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అనుకోని కారణాల వల్ల ఆయన ఈ రోజు రావట్లేదు. కాకపోతే ఆయన ఇంకా తొందరలోనే వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని ఏలూరు పార్లమెంట్ ని ఇండియాలోనే నంబర్ 1 పార్లమెంట్ గా తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పుట్టినరోజు జరుపుకున్నటువంటి యువ ఎంపీ గారు, పార్లమెంట్ ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ జిల్లాకి మన ఏలూరు నియోజకవర్గానికి ఎంతో సేవ చేయాలని, ఆయన చేసినటువంటి సేవలను అతి తక్కువ కాలంలోనే చాలా మంది వినియోగించుకున్నారు. పామాయిల్ రైతులు కానీ, దుబాయ్ రైతులు కానీ, కోకో రైతులు కానీ, మిగతా విషయాలు ఏదైనా రోడ్ల గురించి కానీ, బ్రిడ్జిల గురించి కానీ ఏదైనా ఆయన అడిగి సాధించినటువంటి ఈసారి మా బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి జంగారెడ్డిగూడెంలో సూర్య కాలేజ్ రోడ్డు నందు నాయుడు మిలిటరీ హోటల్ వద్ద ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కఠారి వాసు ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరం మధు సిబ్బంది సహకరించారు. తలసేమియా పిల్లల సౌకర్యార్థం రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి సేవలను యువ నాయకులు దాకారపు కృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు కొనియాడారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని తెలిపారు. రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి వేడుకలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రక్తదానం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సంవత్సరంలో 2 సార్లు విధిగా రక్తదానం చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కటార్ వాసు గారి ఆధ్వర్యంలో, పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసామండి. ఈ బ్లడ్ బ్యాంక్ లోకి ఇక్కడ దాదాపు ఒక 50 మంది కార్యకర్తలు గాని, అట్లాగే ప్రజలు గాని, పబ్లిక్ గాని వచ్చి స్వచ్ఛందంగా ఈ బ్లడ్ తలసేమియా పేషెంట్లకి బ్లడ్ ఇస్తానికి ముందుకు వచ్చారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నాం. దీని తర్వాత మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 100 మంది పేషెంట్లు, 100 పడక హాస్పిటల్ 100 మంది పేషెంట్లకి మనం బ్లడ్, పళ్ళు, పాలు అన్ని పంచిపెడుతున్నాం. తర్వాత సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సంస్థలో అన్నదాన కార్యక్రమం చేస్తామండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్టిన మహేష్ కుమార్ గారి పుట్టిన సందర్భంగా ఇక్కడ మేము చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కటారి వాసు గారు నిర్వహణలో తలసేమియా వ్యాధితో బాధపడినటువంటి చిన్నారులకి సుమారుగా ఒక 50 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందించాల్సినటువంటి విషయం. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు ఎంపీగా గెలిచిన 2 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పొగాకు, పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం, అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ని 4-వే లైన్ కింద తీసుకురావడంలో ఆయన కృషి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో CSR నిధులతో AA ల్యాబ్స్ ఇప్పించడం, ఇంకా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు గానీ, ప్రజా సమస్యల మీద ఆయన చూపినటువంటి చొరవ, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భవిష్యత్తులో ఆయన మరిన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోకి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అడుగుపెట్టి రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాయుడు శ్రీను, కోటగిరి ప్రమీల పాల్గొన్నారు. ఎంపీ మహేష్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మీడియాతో వక్తలు ప్రసంగించారు. ఏలూరు పార్లమెంటును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ మహేష్ యాదవ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని వారు ఆశించారు. పొద్దుటి నుంచి కూడా ఆఫీసులో కేక్ కట్ చేసి, అట్లాగే హాస్పిటల్లో ఈ రోజున వైద్య రోగులకి పళ్ళు, పాలు పంపిణీ చేస్తున్నాం. మరి ఇక్కడ జంగారెడ్డిపట్నం కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, మన ఎంపీ గారికి ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని, అట్లాగే ఆయనకి ఇంకా మరిన్ని పదవులు రావాలని, మన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ఇంకా ముందంజలో ఉండాలని, దేశంలోనే ఏలూరు పార్లమెంట్ని ప్రథమ స్థానంలో తీసుకెళ్లాలని, అట్లాగే ఏలూరు ఎంపీ గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ గారు ఇద్దరు కూడా ఒక బండికి 2 రెట్లు ఎట్లాగో వీరిద్దరూ కూడా ఏలూరు పార్లమెంట్కి, చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వీరిద్దరూ కూడా ఆ విధంగా ప్రయాణం చేసి ఈ 2
కాన్స్టిట్యున్సీల అభివృద్ధిలో ముందడుగులో ఉండాలని, అట్లాగే ముఖ్యంగా మా జంగారెడ్డి 100 పడకల హాస్పిటల్లో ఈ రోజు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే హాస్పిటల్లో రోగులందరూ కూడా వాళ్ళ బాధలు తెలియజెప్పుకుని అన్ని వైద్యం కూడా బాగా అందుతుందని, అట్లాగే దానికి సహకరిస్తున్న మా హాస్పిటల్ కమిటీ అయినటువంటి, అట్లాగే ముఖ్యంగా డాక్టర్లు కూడా అందరూ కూడా అన్ని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ రోగులందరినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వైద్యం చేస్తున్నారు, చేయాలని కూడా మేము కోరుకుంటూ, మీకు ఏదైనా అవసరం అయితే మా అందరి సహకారంతో మన హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే దీనికి వచ్చేదే చిన్న తరగతుల వాళ్ళు. ఎందుకంటే ఆ వైద్యం అనేది వాళ్ళు ఎంతో కాస్ట్లీ అయింది. ఇంత మంచి హాస్పిటల్ మనకు ఉన్నందుకు ఈ హాస్పిటల్ని మనం అందరం కూడా సద్వినియోగపరుచుకుని రోగులకు అందుబాటులో ఉండాలని డాక్టర్లకు, కంపౌండర్లకు, అట్లాగే మా కమిటీ వారికి సూచిస్తూ ఈ రోజున మన ఎంపీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులందరికీ, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా గోకుల పార్జాతిగిరి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్, 3 బ్లడ్ డొనేషన్ క్యాంపు, 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు పళ్ళు పంచిపెట్టడం జరిగింది. అలాగే సీతామహాలక్ష్మి సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న కూటమి నాయకులు మరియు ఇతర సభ్యులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని మన ఎంపీ గారికి ఫుల్ సపోర్ట్గా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఎంపీ గారు త్వరగా వచ్చి మళ్ళీ ఏలూరు పార్లమెంట్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నందు గౌరవ ఏలూరు ఎంపీ గారైన పుట్ట మహేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు పళ్ళు, పాలు, రొట్టెలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మా ఎంపీ గారికి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు ఏరియా ఆసుపత్రి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి ఆశ్రమం నందు వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు అన్నదానం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి ఆధ్వర్యంలో అన్నదానం చేయడంపై ఆశ్రమ నిర్వాహకులు జైవరపు శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విశేషమైనదని వక్తలు ప్రసంగించారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆశ్రమాలలో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. కేక్ కట్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యా వికాస్, తిరుగులేని విజయాలకు అసలైన చిరునామా విద్యా వికాస్. 2025 ఎస్ఎస్సి ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థి కె రుష్మిత 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 592 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 591 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 500కు పైగా మార్కులు సాధించిన వారు 150 మంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మాలిని, జూనియర్ ఎంపీసీ కె అభిజ్ఞ 467 మార్కులు,
కె సుమశ్రీ, జూనియర్ ఎంఈసి 487, జూనియర్ బైపీసీ జి చైతన్య 435, ఎస్ రోహిత 435. సీనియర్ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఎంపీసీలో 990 మార్కులతో పి దేదీప్య విజయదుందిబి, సీనియర్ ఎంఈసి పి హర్షిత 971 మార్కులు, సీనియర్ బైపీసీ ఆర్ శ్రావణి 984 మార్కులు. 2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే సంస్థ విద్యా వికాస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. కొయ్యలగూడెం మండలం సీతంపేట నందు శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం చైర్మన్ ఫౌండర్ మనోజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ వారాహి, శ్రీ రాజశ్యామల అమ్మవార్ల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా నూతన ఆలయ శంకుస్థాపన, పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రమిల్లి లక్ష్మీ వీర్రాజు శర్మ, ప్రశాంతి, ఆలయ ప్రధాన అర్చకులు సాయి శివాజీ రాజేష్, కలపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, ఏలూరి ఫణికుమార్, సీతారామాంజనేయులు, వాసవి సాయి నగేష్, ప్రగల్లపాటి వెంకట్రామయ్య, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, చొప్పర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యంత్ర ప్రతిష్టాపన, హోమాది కైంకర్యాలు, పూర్ణాహుతి జరిపారు. సీతంపేట కేంద్రంగా త్రిశక్తి పీఠం నూతన ఆలయ నిర్మాణం చేసుకోబోతుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నూతన ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధనకుమార్ తో పాటు మనోజ్ శర్మ మాట్లాడారు. ఆలయ విశేషాలను గురించి వివరించారు. మలికచుంబి కస్తూరికాం సమందహసితేక్ష్ణ శరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదో స్మరేదంబికాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం సీతంపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజశ్యామల అమ్మవారు మరియు వారాహి అమ్మవారి యొక్క నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవప్రదంగా ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దినముగా మరియు అష్టమి అమ్మవారికి చెందినటువంటి అష్టమ్యాంచ చతుర్దశ్యామని దేవీ సప్తశతిలో మనకి మార్కండేయ పురాణంలో తెలియజేయడమైనది. ఈ అష్టమి నాడు ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని ఆ యొక్క అమ్మవారి యొక్క సంకేతంతో ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఈరోజు మా గురుదేవులు శ్రీ విద్యానందనాథ వారి యొక్క ఆశీస్సులతో మైత్రేయి కాత్యాయని సహిత శ్రీ యోగీశ్వర యాజ్ఞవల్క్య మహర్షి వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ యొక్క నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత విరాజమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ఊరు ప్రజలు అదేవిధంగా సుదూరం నుంచి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగజేయాలని అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. మండలం సీతంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా రాజశ్యామల మరియు వారాహి అమ్మవార్ల యొక్క త్రిశక్తి పీఠానికి సంబంధించినటువంటి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం వేదోక్తంగా శాస్త్రోక్తంగా దైవజ్ఞుల చేతుల మీదుగా జరిపించబడింది. ప్రధానంగా రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ. ఈ ప్రాంతంలో
ఆ పేరుకి పరిచయం అక్కర్లేదు. కారణం జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చక స్వామిగా ఎర్రమిల్లి మనోజ్ శర్మ సాగించినటువంటి ప్రస్థానంలో ఆధ్యాత్మికంగా మరింత ఎక్కువ మందికి సమాజానికి అమ్మవారిని దగ్గర చేయాలని ఒకటి, తాను పుట్టి పెరిగినటువంటి జన్మస్థలం అయినటువంటి సీతంపేటలో అమ్మవారి యొక్క త్రిశక్తి పీఠాన్ని స్థాపించాలనేటువంటి ఒక సంకల్పం. ఆ క్రమంలో ఈ రోజున ఇక్కడ 3 ఆలయాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ప్రధానంగా భక్తులందరి సమక్షంలో ఎంతో వైభవపేతంగా జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎర్రమిల్లి వంశం, ఎర్రమిల్లి నరసింహమూర్తి గారు అబ్బాయి గారు అంటారు. వారు గతంలోనే వేదాన్ని ధర్మాన్ని పరిరక్షించడానికి వారు చేసినటువంటి త్యాగాలు అనేకం. ఆ క్రమంలో వారి కుటుంబం అంతా కూడా ఆ బాటలో నడుస్తున్న క్రమంలో ఆ యొక్క తాతగారు ఏదైతే ఇచ్చినటువంటి ధర్మ స్థాపన చేసేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మనవడగా ఎర్రమిల్లి మనోజ్ శర్మ తీసుకోవటం, అతను ఈ వేదాన్ని అభ్యసించటం, అందులో తన వంతుగా తాను ఎంత సాధించాలో అంతా సాధిస్తూ సమాజానికి మరింతగా అమ్మవారి యొక్క కృపను అందించేటువంటి క్రమంలో మరి నరసింహమూర్తి గారి ఆశీస్సులు ప్రధానంగా వారి యొక్క సంకల్ప బలానికి చేయూతనిస్తూ ఈ రోజున ఈ ఆలయ నిర్మాణాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. సీతంపేటలో ఉన్నటువంటి గ్రామదేవత గంగానమ్మ తల్లి యొక్క అనుమతి సంపూర్ణంగా తీసుకుని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం గొప్ప ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నేను భావిస్తున్నా. ఈ క్రమంలో ఈ ఆలయ నిర్మాణం మనం అనుకుంటాం భగవంతుడి యొక్క ఆలయాల నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో మనం ఆ రోజున అక్కడ ఉండి ఆ ఆలయ నిర్మాణంలో మనం ఏదైతే ఆ కార్యక్రమంలో నవధాన్యాలు వేయగలిగామంటే అది మనం గొప్పతనం అయితే కాదు. అమ్మవారు ఈ రోజు మన పిలుచుకుని మన చేత ఆ కార్యక్రమం చేయించుకున్నాం. అలాగే ఆలయ నిర్మాణంలో ఒక్క ఇటకిచ్చినా కూడా మన వంశం తరిస్తుంది. ఆ క్రమంలో ఇతోధికంగా సహాయ సహకారాలు మనం అందించడం అనే పదం వాడకూడదు. ఇందులో అమ్మవారికి మనం ఇవ్వడం సహాయం చేయటానికి ఇందులో సభక్తిపూర్వక సమర్పణ చేసేటువంటి వాళ్ళు ఎర్రమిల్లి మనోజ్ శర్మ గారిని మీరు కలిస్తే ఎవరు ఏ కార్యక్రమాల నిమిత్తం అమ్మవారు నిర్ణయించుకుని ఆ క్రమంలో ఆలయ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకుని అత్యంత వైభవపేతంగా మళ్ళీ ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని భక్తులు అందిపుచ్చుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఎవరైతే భగవంతుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకుంటారో, అమ్మవారి దగ్గరికి వచ్చి నిలబడి కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ సంపాదించే పుణ్యం ఏదైతే ఉందో ఆలయ నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన మన కుటుంబాలకు కూడా ఆ పుణ్యం అమ్మవారి ద్వారా పంచబడుతుంది అనేటువంటి సత్యాన్ని, ధర్మాన్ని మనం గుర్తిరిగి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా దాతలు, పెద్దలు, వదాన్యులు అందరికీ కూడా పిలుపునిస్తూ శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కి ఈ నెల 2వ తారీఖున ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఆ ఎన్నికల్లో 2 ప్యానెల్స్ పోటీ చేశాయని బార్ అసోసియేషన్ సభ్యుడు ఉదండం యేసుబాబు తెలిపారు. మొదటి ప్యానెల్ నుండి ఏవివి భువనేశ్వరి, 2వ ప్యానెల్ నుండి జిఎస్ఆర్ మూర్తి పోటీ చేయగా మొత్తం జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో 108 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఆ ఎన్నికల్లో మొదటి ప్యానెల్ అభ్యర్థి 2వ ప్యానెల్ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చాయని తెలిపారు. ఏవివి భువనేశ్వరికి 54 ఓట్లు, జిఎస్ఆర్ మూర్తికి 54 ఓట్లు సరి సమానంగా రాగా ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా వీరిద్దరూ గెలిచి ఉండలేదని తెలిపారు. ఫలితం సమానంగా ఉండటంతో ఎలక్షన్ ఆఫీసర్ ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని ప్రకటించలేదని, ఓట్లను మాత్రమే ప్రకటించారని అన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాలలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఇరువురిలో ఒక్కరే గెలుపొందినట్లుగా కొందరు అక్రమ ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఆ తప్పుడు ప్రచారాన్ని ఏవివి భువనేశ్వరి ప్యానెల్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్షులెవరనేది ప్రకటించాల్సి ఉందని అన్నారు. ఈ నెల 2వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితం ప్రకటించకుండా ఇరువురు అభ్యర్థులకి సమాన ఓట్లు రావడంతో రాష్ట్ర బార్ కౌన్సిల్ వారికి తెలియజేసి ఫలితాన్ని ప్రకటిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల విషయంపై బార్ కౌన్సిల్ వారికి తెలియజేయాలని ఎన్నికల ఆఫీసర్ ను కోరినట్లు తెలిపారు. మొదటి ప్యానెల్ అభ్యర్థి ఏవివి భువనేశ్వరి ఎలక్షన్ ఆఫీసర్ కి ఇచ్చిన రాతపూర్వక అభ్యర్థనను పరిశీలన చేయాలని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత పట్టణానికి ఉత్తరాన కొలువే ఉన్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ సాయం సంధ్యా హారతి పూజలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. డాక్టర్ రాజార సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు ఆలయ అభివృద్ధికి కేవి రమణ కుటుంబ సభ్యులు 10,116 రూపాయలు, బుర్ల గాంధీ రత్నకుమారి కుటుంబ సభ్యులు 20 గ్రాముల పాత వెండి పట్టీలు అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించారని అన్నారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు
చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. నాగరాజు వర్మ కుటుంబ సభ్యుల ద్రవ్య సహాయంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, రొంగల పుల్లయ్య, కంచర్ల నాగేశ్వరరావు, జివికేఎస్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు. ఈ రోజు శుక్రవారం పురస్కరించుకుని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వేకువజాము నుంచి భక్తులందరి చేత చక్కగా విశేషమైనటువంటి దర్శనాలు ఇవ్వటం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి శుక్రవారం విశేషంగా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి కళ్యాణ కళా వేదిక వద్ద పంచామృతాలతో ఏకవారుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి విశేషంగా ఇచ్చేటువంటి ఏకాదశ హారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, పంచహారతులతో విశేషంగా అమ్మవారికి ఇచ్చేటువంటి ఏకాదశ హారతులు ఇవ్వటం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి ఉదయకాలం నందు పంచామృతాలతో ఏకవారుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులు యావన మంది కూడా అమ్మవారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి జరిగేటువంటి సోమవారపు విశేష అభిషేకాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. విఘ్నాలు తొలగి విజేతగా నిలవాలని కోరుకుంటూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాకరపు కృష్ణ ఆధ్వర్యంలో 2000 దీపాలతో వినూత్న తరహాలో పుట్టకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రదాత ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తమ టీం యావత్తు సంప్రదాయబద్ధంగా 2000 మట్టి ప్రమదలలో నూనె పోసి దీపాలతో హ్యాపీ బర్త్డే అన్న అక్షరాలతో శుభాకాంక్షలు తెలిపారు. హోరు గాలిలో ఆ ప్రమిదలను వెలిగించడం దైవకృపగా తెలిపారు. ఎంపీ మహేష్ కుమార్ ఏలూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో యువ పార్లమెంటేరియన్ డైనమిక్ నాయకుడిగా ఉన్నారని అన్నారు. మహేష్ కుమార్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఎంపీగా ఎన్నికైన ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రోత్సాహంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ట పెంచుతూ అభివృద్ధి పనుల మూలంగా దేశంలోనే ఏలూరు పార్లమెంట్ 2వ స్థానంలో నిలిచినట్లు వివరించారు. ఇదొక అద్భుతమైన విజయంగా పేర్కొంటూ కితాబునిచ్చారు. కాగా ఎంపీ మహేష్ రైతుల పక్షపాతి అని, అలాగే విద్యా వ్యాప్తికి సిఎస్ఆర్ నిధులు వెచ్చించి విద్యార్థులకు కంప్యూటర్లు సమకూర్చారని దాకారపు పేర్కొన్నారు. పామాయిల్, వర్జీనియా పొగాకు తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎంపీ పుట్ట మహేష్ పాత్ర గొప్పదని అభినందనలు తెలిపారు. కూటమి పాలనకు ప్రజల్లో మంచి పేరు తెస్తున్న మహేష్ పట్ల అన్ని వర్గాలు ప్రేమాభిమానాలు కలిగి ఉన్నాయని, ఆయనపై వచ్చిన అభియోగాలన్నీ అతి తొందరలోనే దూది పుంజల మాదిరిగా ఎగిరిపోతాయని, మచ్చలేని చంద్రుడిగా మహేష్ మన ముందుకి వస్తారని కోరుకున్నామని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ పలు కార్యక్రమాలలో శుక్రవారం బిజీగా గడిపారు. చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేశారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పిహెచ్సి నందు క్యాన్సర్ నిర్మూలనకు 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో క్యాన్సర్ కు గురయ్యే మహిళల్లో 50% పైగా సర్వికల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాధిన పడకుండా వేలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వమే వ్యాక్సినేషన్ వేయిస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. వ్యాక్సినేషన్ చేయించుకున్న బాలికలకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులతో సమావేశమయ్యారు. బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న చేయూత ప్రాధాన్యత గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ద్విచక్ర వాహన ప్రమాదానికి గురైన లింగపాలెం మండలం వేములపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు పాతూరి ప్రభాకర్ ను రోషన్ కుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గరిమెళ్ల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సహజ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్ సర్టిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి 100% అవగాహన కల్పించి జిల్లా రైతు సంపదను మార్కెటింగ్ పెంచేలా సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరులో జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశపు హాలులో శుక్రవారం ఏలూరు జిల్లాలో సహజ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్ సర్టిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది.
జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి దిశానిర్దేశం చేశారు. సహజ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను నిశితంగా పరిశీలించి రుచులను చూసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర లభించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సాధ్యమని అన్నారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజ్ మరింత పెంచి రైతులకు బాసటగా నిలిచి మన ఆరోగ్యాలను కాపాడుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీన గాని 19వ తేదీన గాని ఒక తేదీని ఖరారు చేసి ఏలూరులో రైతు సంపద ఉత్పత్తులు 200 మంది రైతులతో 250 వివిధ రకాల వస్తువుల ప్రదర్శనతో ఒక మేళా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు DCMS కార్యాలయ ప్రాంగణంలో ఏలూరు రైతు సంపద అమ్మకాలకు ఒక షాపు కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్యాకింగ్, లేబులింగ్, బ్రాండింగ్, సర్టిఫికేషన్ పై పూర్తి అవగాహన ఉంటే రైతులకు అమ్మకాలు పెరిగి పుష్కలంగా అధిక లాభాలు వస్తాయని అన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలలో మంచి అవగాహన ఉందని, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ధర లభిస్తుందని అన్నారు. ఏలూరు జిల్లా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ఆన్లైన్ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఏలూరు జిల్లా ప్రజలు ఆన్లైన్ పోర్టళ్లను పరిశీలించి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని, నేను కూడా కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నానని అన్నారు. జిల్లాలో రైతులు సేంద్రియ ఉత్పత్తులైన వంట నూనె, కొబ్బరి నూనె, వంట దినుసులు, హోమ్మేడ్ చాక్లెట్, బెల్లం ఉత్పత్తులు, ఆహార పొడులు తదితర ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అనుమతి తీసుకునే విధానంపై రైతులకు అవగాహన కల్పించి అనుమతులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశం నుండి వెళ్లే రైతులు తమ ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలపై స్పష్టమైన శిక్షణ పొంది పూర్తి అవగాహనతో వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా వినియోగదారులకు నేరుగా రైతులు తమ ఉత్పత్తులు వినియోగించుకునేలా ఆన్లైన్ మార్కెటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే PGRS తదితర సమావేశాలకు సహజ మరియు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా తయారైన స్నాక్స్ ను కొనుగోలు చేసి ప్రోత్సహిస్తామని అన్నారు. ఏలూరు రైతు సంపద ఉత్పత్తులను దూర ప్రాంతాలకు పంపడానికి కార్గో బస్సులు, పార్సెల్స్ సర్వీసులు సులభతరం చేయాలని RTC అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ CH సాయి శ్రీనివాస్, IIPM సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ D నబీ రసూల్, జిల్లా వ్యవసాయ శాఖ JD SK హబీబ్ బాషా, ఏపీ MIP PD డాక్టర్ S రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి K షాజా నాయక్, DRDA PD TV విజయలక్ష్మి, DCO అరిమిల్లి శ్రీనివాస్, APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి SK షబ్నం, మెప్మా PD M రాజబాబు, ఫుడ్ సహాయక కంట్రోలర్ వెంకటరత్నం, మండల వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు, టెక్నికల్ బృందం సభ్యులు, డ్వాక్రా, మెప్మా, వెలుగు సూపర్వైజర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారులు, సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు. కోయిలగూడెం మండలం సీతంపేట నందు మనోజ్ శర్మ ఆధ్వర్యంలో 3 అమ్మవార్ల ఆలయం నిర్మాణం, శంకుస్థాపన చేసిన వేద పండిత పురోహితులు, పాల్గొన్న భక్తులు. కోయిలగూడెం మండలం తారక్ నగర్ లో అత్తను హత్య చేసిన అల్లుడు, కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు. రెండు 2000 దీపాలతో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువ నాయకులు దాకారపు కృష్ణ. పలు కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. విజయవంతమైన ప్రజా దర్బార్. వార్తలు సమాప్తం. నమస్కారం.